ఈ అట్టులోని వేరుశనగలు వేపుతామన్నమాట. మామూలుగా ఎవరైనా వేరుశనగలు అట్టు వేయాలంటే వేరుశనగలు నానేసి వేపుతారనమాట. కానీ ఇక్కడ మనం చక్కగా దోరగా వేయిస్తామన్నమాట. అందుకే ఈ అట్టుకి అంత టేస్ట్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీని ఫుల్ రెసిపీ నేను మా ఛానల్లో పెట్టాను, మన ధృవతారాలోని. సో తప్పక చూసి చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. ఈ అట్టుకు చట్నీ చేయకపోయినా పర్వాలేదు, చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. కారంగా ఉంటుంది, మనం మిరపకాయలు అవి వేస్తాం కాబట్టి. సో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ రవ్వ దోశలాగా చేస్తారు, అయితే రవ్వ దోశ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుంది. అండ్ ఎక్కువసేపు అంత టైం కూడా పట్టదు, వెంటనే ఇలా అంటే ఇలా లేచిపోతుంది అట్టు. బాయ్.